హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనకు నామినేషన్స్ ప్రోమోస్ అయితే రచ్చ రంబోల్ లాగా జరుగుతూనే ఉన్నాయి. ఫుల్ ఫైర్ లో ఉందండి నామినేషన్స్ అయితే. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో అయితే చేశాను, ఫస్ట్ ప్రోమోపై. ఆ వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వీలైతే అది కూడా చూడండి. ప్లీజ్ లైక్ గాయ్స్, నాది అస్సలు రీచ్ అవ్వట్లేదు. సో మీరు కొంచెం లైక్ చేస్తే నా వీడియోస్ అయితే పుష్ అవుతాయి. అయితే మనకు ఈ రోజు సెకండ్ ప్రోమో అయితే ఏముందంటే స్టార్టింగ్ మనకు నాగమణికంఠ అయితే పడుకోవడం జరుగుతుంది. ఇది నేను మధ్యాహ్నం వీడియోలో అయితే లైవ్ అప్డేట్స్ లో చెప్పానండి. సో పడుకొని ఉంటాడు, కుక్క సౌండ్ చేస్తుంది. సో అప్పుడు లేచి వస్తుంటాడు. అప్పుడు మనకు శేఖర్ భాష ఏమంటాడంటే, అందరూ ఒక చోటు ఉంటే ఇతను ఒక చోటు ఉంటాడు, ఇతని లోకమే వేరు అన్నట్టుగా వాళ్ళు అక్కడ కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు నామినేషన్స్ అయితే కంటిన్యూ అవుతుంటాయండి. బేబక్క ఏమంటుందంటే, ఏ ఫుడ్ చేస్తే అదే తినాలి, ఏ కూర నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్ తినాలి, ఇంకా అంతేకాని ఎవరికి వారు సపరేట్గా అయితే చేసుకోవద్దంటుంది. ఎందుకంటే రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, కుకింగ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వేస్ట్ చేయొద్దన్న ఉద్దేశంతో తను చెప్పిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ వెళ్తుంటే కూడా మనకు రేషన్స్ అనేది సరిపోదు. సో తర్వాత మనకు నబీల్ వచ్చేసి నాగమణికంఠన్ అయితే నామినేట్ చేస్తాడండి. ఎందుకంటే ఇతను నాతో అయితే అందరితో అయినట్టు మింగిల్ అవ్వలేదు. తను ఒక్కడే అయితే కూర్చొని ఉంటాడు. సో ఒక్కడే కెమెరాతో మాట్లాడుకుంటూ ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు మనకు నాగమణికంఠ, నేను ఒక్కడినే కూర్చొని నేను సాంగ్స్ పాడుకుంటాను అంటాడు. సో నువ్వు సాంగ్స్ పాడుకోనీకైతే రాలే కదా అని అయితే కౌంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అయితే జరిగింది. అలాగే మనకు నెక్స్ట్ శేఖర్ భాష వచ్చి బేబీ అక్కనైతే నామినేట్ చేయడం జరిగింది. అలాగే నాగమణికంఠన్ కూడా నామినేట్ చేశాడు శేఖర్ భాష. సో బేబక్కని ఏమంటాడంటే, అమ్మ పెట్టనివ్వదు, తిననివ్వదు అన్నట్టుగా, అంటే నువ్వు వేరే చేసుకోవద్దు అన్నట్టుగా చెప్పింది కదా, నువ్వని కాదు, చేసిందే తినాలి, ఇంకా ఎక్స్ట్రా ఎవరు చేసుకోవద్దు, ఫుడ్ వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో తను చెప్పింది. కానీ తిను ఎక్కువగా రోటీసే తింటాడు అనమాట, ఫుడ్ తినడు, అన్నం తినడు. సో ఇందాక లైవ్ లో అదే జరుగుతూ ఉంది. సో అదే చెప్తూ ఉంటాడు బేబక్కతో, నేను అంటే తనకు రోటీస్ చల్లగా అయినాయని ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి. నేను ఇంకా ఎపిసోడ్ చూసాక పూర్తిగా రివ్యూ అయితే మీకు ఇస్తాను. ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్ గా చేస్తున్నానండి. పెద్దగా చేస్తే కూడా ఎవరు చూడట్లేదు కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్తున్నాను, మీకు అర్థమైతే చాలన్న ఉద్దేశంతో. సో వాళ్ళిద్దరు నామినేషన్స్ అయితే అలా ఉన్నాయి. సో ఇంకా మళ్ళా పృథ్వీరాజ్ని బేబక్క నామినేట్ చేస్తుంది. సో తను నా దగ్గరికి ఎప్పుడు రాలేదు, ఏం హెల్ప్ చేయలేదు అన్నట్టుగా చెప్తుంది. అయితే అక్కడ కింద ఉన్న మనకు ఇక్కడ సైడ్ కు కూర్చున్న కిరాక్ సీత ఏమంటుందంటే, లేదు తను విజిల్స్ తోమాడు అని చెప్తుంది. అప్పుడు నిఖిల్ వచ్చి నువ్వు సైలెంట్ అంటూ ఉంటాడు. సో అక్కడ పెద్దగా ఇద్దరికి, ఇక నిఖిల్ కి సీతాకైతే రచ్చ అవుతుంది. మనకు ప్రోమోలో చూస్తే సైలెంట్ అని గట్టిగా అరుస్తుంటాడు. కానీ నిఖిల్ అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే మనకు క్యాప్టెన్స్ గా ఉన్నప్పుడే అసలు బాగా రచ్చ అయితే తప్ప, అంటే బాగా కొట్టుకోనీకి వెళ్తే తప్ప క్యాప్టెన్ మధ్యలోకి రాలేదు ఎక్కడా కూడా. కానీ తిను మాత్రం చిన్న విషయానికే సైలెంట్ అని వీళ్ళంతా ఆపుతున్నారు నామినేషన్స్ జరగకుండా. కానీ నామినేషన్స్ పెట్టేదే మనకు పూర్తిగా వాళ్ళ గురించి ఏమనుకుంటారు అనేది బయటకు రావడానికి మనకు బిగ్ బాస్ చూపిస్తాడు. అంతేగాని మనకు నామినేషన్స్ టైంలో కెప్టెన్ కానీ ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. అక్కడ అసలు లొల్లిళ్ళు ఎన్ని అవ్వలేదు, ఎన్ని నామినేషన్స్ లో అవ్వలేదు. సో అక్కడ నిఖిల్ అడ్డుకోవడం అయితే నాకైతే తప్పు అనిపించింది. సో నిఖిల్ అంతగా రెచ్చిపోవడం అవసరం లేదు, చాలా ట్రిగ్గర్ అయిపోతున్నట్టు అనిపించింది. సో అందరికైతే విలన్ అవుతున్నాడు, ఎందుకంటే అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతగా కమాండింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదని నాకు అనిపించింది. తనే పెద్ద ఇదిలాగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. అయితే అసలు సీతది తప్పే లేదు అన్నట్టు నాకు అనిపించింది. ఇక ఎన్నడూ ఏ రీతి అంటే ఇంత ఫస్ట్ వీక్ లో ఇంత ఘోరంగా నామినేషన్ అయితే ఎప్పుడు జరగలేదు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్